హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం శనగపప్పు మసాలా కర్రీ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్కి అయితే చాలా బాగుంటుంది. చపాతీకి కూడా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ తింటుంటే నాన్ వెజ్ టైప్లో ఉంటుంది, అంత బాగుంటుంది. ముందుగా తినేది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను శనగపప్పు. దీని ముందు కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూసారు కదా, శనగపప్పు 2 విజిల్స్ పెట్టించుకున్నాను. ఇప్పుడు దీనికోసం తాలింపు చేసుకున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. 10 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయి కదా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చెప్పాం కదా శనగపప్పు అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ధనియా పౌడర్ 1/2 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, మీ రుచికి సరిపడా కారం, ఎందుకంటే చూసుకొని యాడ్ చేసుకోండి. మనం ఎండుమిర్చి యాడ్ చేస్తాము, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము. ఆ కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుందాం. 1 మినిట్ ఈ మసాలా మొత్తం ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాం కదా పప్పు, అది కూడా మొత్తం ఇందులో యాడ్ చేసుకున్నాం. దీన్ని మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇందులో నేను సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు రాళ్ళు యాడ్ చేసుకున్నాను. ఈ సాల్ట్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మొత్తం ఒక 2 మినిట్స్ దగ్గరికి అయిపోతుంది. మూత పెట్టేస్తుంది. ఇదండి కొంచెం దగ్గరికి అవ్వాలి. పప్పు ఎప్పుడు పొలుగ్గానే ఉండాలి, మరి మెత్త పేస్ట్లా అయిపోతే అంత టేస్ట్ ఉండదు. కొంచెం దగ్గర కావలిస్తే తీసేసుకోవచ్చు. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొంచెం దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం. ఇది అలా దగ్గరకు ఉన్నప్పుడు ఇంకా కొంచెం డ్రై అవుతుంది, అందుకనేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.